మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా? అవును మేడం. ఎక్కడి నుంచి అరెస్ట్ చేశారు? ఎప్పుడు అరెస్ట్ చేశారు? రాళ్ళగూడలో ఈ రోజు మార్నింగ్ 10 కి అరెస్ట్ చేశారు మేడం. ఓకే. అరెస్ట్ చేసి సాయంత్రం వదిలేశారు. రైట్. అంటే మీరు అంటున్నారు కొంతమంది వేరే వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు, మేము కాదు, మేము శాంతియుతంగానే చేసుకుంటున్నామని చెప్పి. అంటే దాంట్లోనే రవి గారు అన్నారు, మీకు మీలోనే ఇన్ని గ్రూపులు ఉంటే మీలో మీరే ఐక్యత లేకపోతే ఎలా ఇది ముందుకెళ్తారు? ఐక్యత కాదు మేడం, ఇక్కడ ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలాగా ఉంటది. కొందరు నాకు కేసులైనా పర్లేదు అని చెప్పేసి కొందరు ముందుకెళ్తారు. ఇప్పుడు వచ్చిన ఒక్క నిమిషం వాళ్ళు సరే వాళ్ళకి రాకపోయినా వాళ్ళ తరపున వీళ్ళందరికైనా వస్తుంది కదా. కొంతమందికి న్యాయం జరిగితే చాలు, నా తరపు నుంచి కొంతమందికి న్యాయం జరిగితే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాకే రావాలన్న స్వార్థపరులు ఉంటారు. అలాంటి వాళ్ళు భయపడి రారు. అలాంటి వాళ్ళు కొంచెం డేర్ చేస్తారు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒకలా ఉంటది. మీరు ఎట్లా చెప్తారు? ఆ కొందరిని పెట్టుకొని 30 లక్షల మందిని తీసుకొచ్చి దాంట్లో కలపడం కరెక్ట్ కాదుగా మేడం. ఇప్పుడు నేనేమంటున్నా మేడం, ఇప్పుడు గతం లోపల మేమందరం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన మేడం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గెలిచిన వాళ్ళకన్నా ఎక్కువ మేమే సంతోషపడ్డాం మేడం వాస్తవానికి. అయితే గతం లోపల కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చిందో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి మేడం రాహుల్ గాంధీ గారు వచ్చి టీ తాగుతూ నేను పక్కనే ఉన్నా మేడం, సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిండు మేడం. యూపీఎస్ తరాలో జాబ్కి వెళ్ళండి అని చెప్పిండు. ప్రియాంక గాంధీ గారు చెప్పిండు, రేవంత్ రెడ్డి ప్రతి స్టేట్మెంట్ మేడం. అవన్నీ తీసుకొని కొందరు మేధావులు, అంటే వాళ్ళ పేర్లు ఎందుకు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళు వచ్చేయమన్నారు, మీరు బుక్కులన్నీ పక్కకు పెట్టండి, 3 నెలల వరకు గ్రామాల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొని ఖచ్చితంగా మీకు మెగా డిఎస్సి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే పేర్లు తీసుకున్న ప్రాబ్లం లేదు వెంకటేష్ గారు, ఇదే బాలమూరి వెంకట గారు, కోదండరామ్ గారు, రియాజ్ గారు, వీళ్ళందరూ చెప్పారు. ఆ రోజు వీళ్ళందరూ మీకు న్యాయం చేయడానికి మీ వెనకుండి నడిపించారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళు ఎక్కడ మాట్లాడట్లేదు మేడం. ఇంకోటి ఏంటంటే గతం లోపల టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మేడం 5,000 డిఎస్సి పోస్టులు వేస్తే వీళ్ళు ఏమన్నారు అంటే 20,000 పైగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఖచ్చితంగా 20,000 పైగా జాబ్స్ ఇస్తామని చెప్తుంది మేడం. వీళ్ళు కేవలం అధికారంకి వచ్చిన తర్వాత 5,000 కలిపి వాళ్ళు 5,000 ఇస్తే మేము 5,000 కలిపినాం కదా అంటారు. ఇవే 5,000 గతం లోపల మేము అడిగేవాళ్ళం కదా మేడం. టీఆర్ఎస్ అడిగితే డెఫినెట్గా మాకు 5,000 వేసేది నోటిఫికేషన్. జియో 46 విషయంలో ప్రతి విషయంలో మేడం నిరుద్యోగులకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు మాకు ఏమవసరం మేడం, గతం లోపల ఒక 5-6 మార్కులు వస్తే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మాకు వచ్చేట్టు మేడం. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే ధర్నాలు కానీ ఈ ముట్టడులు కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం ఇట్లా చేస్తామని చెప్పి. వీళ్ళు నోటిఫికేషన్ సక్రమంగా చేస్తే మాకేం కర్మ పట్టింది, మా జీవితాల కర అడ్డం పెట్టుకొని నోటిఫికేషన్లు పోలీసు వాళ్ళతో దెబ్బ తినుకుంటే ఇప్పటివరకు మేడం ఫుడ్ కూడా లేదు. ఇప్పుడు స్టేషన్ ఎంత బాధాకరం అంటే మేడం, ఒక్కరు కూడా కరెక్ట్ క్లారిటీ హామీ ఇస్తారు. త్వరలో అంటే ఎన్ని రోజులు మేడం? త్వరలో అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 నెలల చెప్తే మేము కూడా ఇప్పుడు చాలా అప్పులు చేసుకుని వచ్చి లైబ్రరీ చుట్టూ తిరుగుతున్నాం మేడం. స్టడీ హాల్కు అక్కడ ఫీజులు కట్టలేకపోతున్నాం. ఏదో క్లారిటీ ఎన్ని డిబేట్లు నడుస్తున్నామో ఒక్కసారి కూడా క్లారిటీ చెప్పలేదు. త్వరలో అనే ఆప్షన్ ఇచ్చారు మేడం. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేశారు, అబ్బాయి ఎన్ని డిబేట్లలో పోతారు, ఒక్క ఆమె కూడా ఇయ్యరు, ఎందుకు అనవసరంగా ఒక టైం వేసి త్వరలో అనే మాటనే మాట్లాడతారు వాళ్ళు పోకుండా అని చెప్పినాం మేడం. మేము ఏమంటున్నాం అంటే మాకు క్లారిటీ కావాలి. మేము ఎందుకంటే డబ్బులు ఇప్పుడు అప్పు చేసుకొని కదా మేడం మేము చదవాల్సింది. మీరు ఎన్నో 1 year 2 years చదివితే దానికి సరిపడా అమౌంట్ తీసుకొని వచ్చి మేము ప్రిపరేషన్ అయితే ఉంటాం. అది మేడం కావాలి. సో గౌతమ్ ప్రసాద్ గారు, నిరుద్యోగుల ఆవేదన ఏంటో విన్నాము, ఇవాళ వాళ్ళకి ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటో విన్నాం. కాబట్టి అంటే ప్రభుత్వం నుంచి అట్లీస్ట్ ఒక క్లారిటీ వస్తే నిజంగా ఆయన అన్నట్టు ఊర్ల నుంచి అప్పులు తెచ్చుకొని వాళ్ళు చాలని డబ్బులతో తినక ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు, కోచింగ్లకు వెళ్ళి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి అట్లీస్ట్ ఒక క్లారిటీ వస్తే మేము దానికి తగ్గట్టుగానే మెంటల్గా ప్రిపేర్ అవుతాము అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు, పైగా అరెస్టులు చేస్తున్నారు అనేది కూడా ఇవాళ జరిగిన దీనికి సంబంధించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ డిమాండ్లకు సంబంధించి కానీ ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకన్నా ముందు అనేక రకాల వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు చేసి ముఖ్యంగా నిరుద్యోగులని ఒక పావుగా వాడుకొని వాళ్ళు పాపం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేవు కాబట్టి రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం తప్పనిసరిగా మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి ఎన్నో ఆశలు జీవితం మీద పెట్టుకొని వాళ్ళ వ్యయ ప్రయాసాలకు భరించి గ్రామానికి వెళ్ళి వాళ్ళు కడుపు చేత పట్టుకొని ఓటర్లను కలిసి ప్రచారం చేశారు. ఈరోజు రవి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రవికి గ్రౌండ్ పొజిషన్ ఏంటో తెలుసు. నాకు రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ రవికి తెలుసు.